లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లాకి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. వేల ఏళ్ల కింద వెలిసిన దేవాలయాలకు నెలవు ఈ సిక్కోలు. శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, అరసివల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఇవన్నీ త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో దేవతలు, ఇంద్రుడు, మహావిష్ణువులచే ఏర్పాటు చేయబడిన ఎంతో ఘన చరిత్ర కలిగిన మహాపుణ్యక్షేత్రాలు. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాలు శ్రీకాకుళం జిల్లాకు మకుటాయమానంగా వెలుగొందుతున్నాయి. మహాభారత ఘట్టం కూడా శ్రీకాకుళం జిల్లాతో ముడిపడి ఉంది. పాండవులు ఇక్కడ కూడా వనవాసం చేశారని చరిత్ర చెబుతోంది. ద్వాపరయుగంలో పాండవులు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి సమీపంలోని మహేంద్రగిరి అడవులలో వనవాసం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పాండవుల వనవాస సమయంలో తమ పితృల పిండ ప్రదానం కోసం జంతు మాంసం అవసరమైంది. అందుకోసం పాండవులు వేట మొదలుపెట్టారు. వేటకు వెళ్లిన సమయంలో పొదల వెనకాల కదలిక కనిపించింది. ఏదో మృగం అనుకుని అర్జునుడు బాణం వదిలాడు. వెంటనే పొదల్లో ఉన్న జంతువు నేల కొరిగింది. దగ్గరకు వెళ్లి చూసిన పాండవులకు బాణం దెబ్బకి పడి ఉన్న కపిల గోవు కనపడింది. గోహత్య మహాపాతకమని గ్రహించిన పాండవులు పరుగు పరుగున శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లారు. తప్పు జరిగిందని పాండవులు శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నారు. అడవి మృగం అనుకుని కపిల గోవుని చంపామని, గోహత్య పాపం నుంచి కాపాడమని కోరారు. పాండవుల ఆందోళన గమనించిన శ్రీకృష్ణుడు ఓ సలహా ఇచ్చాడు. సముద్రంలో నది కలిసే చోట చనిపోయిన కపిల గోవు అంత్యక్రియలు జరపమని సూచించాడు. దీంతో పాండవులు ఇచ్ఛాపురం సమీపంలోని బారువా నది సముద్రంలో కలిసే చోట ఆ కపిల గోవుకి అంత్యక్రియలు చేశారని చరిత్ర చెబుతోంది. అయితే కపిల గోవుకి అంత్యక్రియలు చేయడానికి తీసుకువెళ్లిన సమయంలో ఆ గోవు యొక్క చెవులు ఒక దగ్గర, పొట్ట ఒక దగ్గర, రక్తం మరో దగ్గర, స్తనభాగం మరో దగ్గర, శరీరం ఒక దగ్గర ఇలా చెల్లాచెదురుగా పడ్డాయి. అలా కపిలగోవు శరీర భాగాలు పడిన ప్రతి చోట పాండవులు 5 లింగాలు కలిగిన దేవాలయాలను నిర్మించారు. మరి దేవాలయం తాలూకు పూర్వం 6200 సంవత్సరాల క్రితం అర్జునుడు తాలూకు పాండవులు తాలూకు తండ్రి పాండురాజు సంవత్సరీకం చేయవలసిన కార్యక్రమ విధానములో మృగము తాలూకు క్షత్రియులు కాబట్టి మృగము తాలూకు మాంసము వాళ్ళకి అవసరం వచ్చింది. మహేంద్రతనయ మహేంద్రగిరులు మీద అక్కడి నుండి వాడు బాణాన్ని అర్జునుడు కొట్టగా మృగమని భ్రమించి కపిల అనే గోవుని కొట్టడం జరిగింది. ఇక్కడే మహేంద్రతనయ నది ప్రక్కనే ఉన్నది. కపిలగుడ్డి అంటారు. ఆ గోవుకి ఎప్పుడైతే కొట్టాడో ఆ గోవు చనిపోయింది. వెంటనే కృష్ణ పరమాత్ముడి దగ్గర వల్లగా గోహత్య మహాపాతక దోషం మీకు ఉంది కాబట్టి మీరు వెంటనే ఉపశమనం చేయాలా, ఆ గోవుని తీసుకురావడం జరిగింది. అలా పాండవులచే 5 లింగాలు ఇచ్ఛాపురం, పలాసతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. అవే ఈ పంచ పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. సోంపేట మండలం బారువ దగ్గర కపిలగోవుకు చెందిన కోటి రక్తం చుక్కలు నేల రాలాయి. అందుకే ఇక్కడ వెలిసిన లింగాన్ని కోటిలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. కోటి రక్తపు చుక్కలు పడ్డాయి. ఆ స్థానంలో కోటిలింగాలు ఉద్భవించడం జరిగింది. అది అర్జునుడి ద్వారా కృష్ణ పరమాత్ముడు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ యజ్ఞయాగాదులు కూడా చేయడం జరిగింది. యజ్ఞం బట్టి అని కూడా ఇక్కడ ఉంది. బ్రహ్మజనార్దనుడు దేవాలయం సైడ్ దక్షిణ భాగంలో మహేంద్రతనయ నది మహేంద్ర పర్వతాల నుండి ప్రవహించి ఇక్కడే బంగాళాఖాత సముద్ర తీర ప్రమాణంలో సాగర సంగమం ఉంది. బ్రహ్మజనార్దనుడు కూడా అదే సమయంలో వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. విగ్రహాన్ని పెట్టారు. విగ్రహానికి పెడితే ఈ విగ్రహం కూడా సముద్ర తీరంలో దొరికింది. సముద్ర తీరంలో మత్స్యకారులకి దొరికింది. మత్స్యకారులు వద్దకు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి వాళ్ళతో ఇక్కడ ప్రాణప్రతిష్ఠ
చేయడం జరిగింది విగ్రహానికి. మందస మండలం పోతంగి గ్రామంలో గోవు గుండె పొట్ట భాగం పడింది. అందువల్ల ఇక్కడ లింగాన్ని పొట్టేశ్వర స్వామిగా పిలుస్తారు. మందస మండలంలోని సంతకోట దగ్గర శరీర భాగం పడింది కాబట్టి ఇక్కడ పాండవులు ప్రతిష్ఠించిన లింగాన్ని ఉత్తరేశ్వరుడిగా కొలుస్తారు. మందస మండలం కళింగదల్ డ్యాం దగ్గర తలభాగం పడింది. దీంతో స్వామివారిని తాడికేశ్వరుడిగా పిలుస్తారు. అలాగే మందస మండలం ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో మహేంద్ర దగ్గర చెవులు పడ్డాయి కాబట్టి గోకర్ణేశ్వరుడు స్వామిగా కొలువయ్యాడు. ఇలా పంచపాండవులు గోహత్య చేసినందుకు ఆ గోహత్య పాపం పోవడానికి ఈ పంచక్షేత్రాలను స్థాపించారు. ఈ క్షేత్రాలు కాలక్రమేణా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారాలుగా వెరాజిల్లుతూ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.